మాతృదేవోభవ. త్రాటను దిర్చినట్టి రగదారిని వచ్చిన గాని దర్శనం బౌటకు నొప్పబోని మహిమాన్విత మనసదేవి. త్రాటను దిర్చినట్టి రగదారిని వచ్చిన గాని దర్శనం బౌటకు నొప్పబోని మహిమాన్విత మనసదేవి. మాదు జంజాటము గ్రోలుగాత మాదు జంజాటము గ్రోలుగాత నవసారస బృందమరంద మాధురిం తెటిని బోలి. మాదు జంజాటము గ్రోలుగాత నవసారస బృందమరంద మాధురిం తెటిని బోలి. మబ్బు తెరదీసి వెలుంగునుగాత మోక్షమై. మబ్బు తెరదీసి వెలుంగునుగాత మోక్షమై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 780వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సరిగ్గా నెపోలియన్ యొక్క పతనం కాగానే ఆ విషయం చెప్పగానే ఇప్పుడు కొత్త ప్రశ్న వేస్తున్నాడు కవి. నిజమే సముద్రమా? ఎందుకో మానవులు గ్రహించడం లేదు. ఆశ్చర్యంగా ఉంది ఇది. రామాయణ కాలంలో చెప్పారు గ్రంథాల్లో, భారత కాలంలో చెప్పారు. ఆ గ్రంథాలని చదువుతూనే ఉన్నారు, పారాయణలు చేస్తున్నారు, నైవేద్యాలు పెడుతున్నారు, హడావుడు చేస్తున్నారు, ఆర్భాటం చేస్తున్నారు. విషయాలు మాత్రం గ్రహించడం ఇది చిత్రంగా ఉంది. ఇది ఏమిటి? దీనికి కారణం అసలు అంటే ఆ ప్రశ్నే వేస్తున్నాడు అంటూ. అన్న విని వీచిక మనుజులన్న విచక్షణమెంతో కల్గువారనెదరుగాది. అన విని వీచిక మనుజులన్న విచక్షణమెంతో కల్గువారనెదరుగాది. ఏమిది తమంతట కన్నుల చూచుచుండియున్. ఏమిది తమంతట కన్నుల చూచుచుండియున్. మనసును గట్టలేక అవమానములన్ బడుచుందురేలా. అనవిని వీచిక మనుజులన్న విచక్షణమెంతో గల్గువారనెదరుగాదే. ఏమిది తమంతట కన్నుల చూచుచుండియున్. మనసును కట్టలేక అవమానములన్ వడుచుందురేల. అనన్ విని తెలినుర్వు బిందువుల వింతగనవ్వి తరంగమిట్లనెన్. విని తెలినుర్వు బిందువుల వింతగనవ్వి తరంగమిట్లనెన్. మనందరికీ కలిగే సందేహమేనండి ఇది కవికి కలిగింది. నిజమే, సుందరకాండ చదివారు కదా, పారాయణలు చేస్తున్నారు కదా. మేము 10 సార్లు చేసాం, 20 సార్లు చేసాం, ఆంజనేయ స్వామి గుళ్ళో చేసాం, కొండగట్టు మీద చేసాం, మేడ మెట్టు మీద చేసాం అని రకరకాలు చెబుతున్నారు కదా. మేము 100 మందికి భోజనాలు పెట్టాం, సుందరకాండ పుస్తకాలు పంచిపెట్టాం, ఇన్ని చెబుతున్నారు కదా. అందులో విషయాలు గ్రహించని ఇది మనందరికీ ప్రశ్న అండి. ఇది అందులో విషయం మనం ఏమీ గ్రహించనప్పుడు, దాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోనప్పుడు, దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయనప్పుడు దేనికి చదవడం? దేనికి చదవడం అనే ప్రశ్న ఉంటుంది. కాబట్టి వాటి చుట్టూ మహిమలు మాయలు బాగా పుట్టుకథలు పుట్టకించేసాం మనం. బాగా వారికి ఇది జరిగింది, వీరికి ఇది జరిగింది అంటే ఏదో జరగడం కోసం ఇది చదువుతారా? ఎంత విచిత్రమైన విషయం అండి ఇది. మందుల చీటీ కంఠస్థం చేస్తే రోగాలు తగ్గుతాయా? మందులు వాడితే తగ్గుతాయా? రహదారి మీద ట్రాఫిక్ రూల్స్ అని నిబంధన పెడతారు. ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి, అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళొద్దు. అవన్నీ కంఠస్థం చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయా? అవి ఆచరిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయా? ఇంత అజ్ఞానంలో పడుతున్నాం ఏమిటండి? గ్రంథాల చుట్టూ మాయలు కల్పిస్తాం. గ్రంథమేనమ్మా. ఏ గ్రంథానికి ప్రత్యేకమైన మహిమలు మాయలు ఉండవండి, అన్నీ మనం కల్పించినవేనండి. ఆ గ్రంథం ఇంటూ ఇంకా చదివితే ఇంకా పుణ్యం ఒక రకం, కనీసం ఆ వంకన చదువుతాడు కదా అని పెద్దవాడు చెప్పారు. చదువుతాడు కదా అని చెప్పారు. ఇక ఆ చదవడం అనేదానికే పుణ్యం ఆపాదించిన తర్వాత మనం చదవడం మానేసి ఎవరి చేతో చదివించడం, వారు తీర్థమిస్తే పుచ్చుకోవడం, ఇదో విచిత్రమైన కార్యక్రమం. ఇక్కడ వారు ఇప్పటికే 10 చోట్ల చదివారు 10 ఏళ్లలో. వారికి దాని మీద శ్రద్ధ లేదు, వారికి సంభావన కావాలి, లేకపోతే వారెందుకు చదువుతారు? మనకేమిటి, అది కూర్చుని వినే ఓపిక లేదు.
పాపం ఆయన నిజంగా 10 మంది కూర్చుని ఆ పారాయణ చేసే చోట వింటే ఆయన ఇంకా శ్రద్ధగా చదువుతాడు. ఆయన కాస్త శ్రద్ధాభక్తులు కూడా కలుగుతాయి. ఎంతమంది వింటున్నారు, మనం జాగ్రత్తగా చదవాలని చదువుతాడు. దానివల్ల ప్రయోజనం నెరవేరుతుంది. మనం వినం, ఎందుకంటే మనం విన్నాం ఏమో అర్థం కాదు కదండి. మరి అర్థం కాదు చదవడం ఎందుకండి అంటే మనకు అర్థం కాకుండానే, మనకి ఏమీ తెలియకుండానే అవేవో బీజాక్షరాలు అలా వ్యాపించేసేసి కరెంటు తీగల్లాగా చేసి వ్యాపిస్తాయి, షాక్ కొడతాయి. మనకు తెలియకుండా ఇంట్లో కరెంటు వైర్లు రకరకాలుగా వ్యాపించాయి అనుకోండి, షాక్ కొట్టావు అంతే. మనకు తెలియకుండా జరిగేది కూడా అంతే. ఎందుకంటే బీజాక్షరాలు చేసే పనులు చాలా ఉంటాయి. కేవలం శుభ ఫలితాలు ఇవ్వడం కాదు, అశుభాలు కూడా ఇస్తాయి, షాక్ కొడతాయి ఇవి. అందుకే కొంతమంది చదవాలి, కొన్ని పద్ధతుల్లోనే చదవాలి, కొన్ని రకాలుగానే చదవాలని గ్రంథాల్లో చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే, నేను ఇటీవల వ్యాస మహర్షి రచించిన భాగవతం సుమారుగా 18,000 శ్లోకాలు. ఇదివరకు నేనే 13,707 అని చెప్పాను. కానీ ఒక సంస్థ వాళ్ళు వేసిన పుస్తకంలో మొత్తం లెక్క కడితే అన్నీ ఉన్నాయి అంతే అనుకున్నాను. కానీ భాగవతం చివరిలోనే స్పష్టంగా 18,000 శ్లోకాలు ఉంది, 18 సహస్రాణి. అంటే మరి వీరు బహుశా వీరు వాదనకు అనుకూలంగా కొన్ని లాగించేసి ఉంటారు. రకరకాలు ఉంటాయిగా చేసే వాటిలో. 18,000 శ్లోకాలు అనే ప్రమాణం చాలా చోట్ల ఉంది, నాకు దొరికింది. అందుకని స్పష్టంగానే చెబుతున్నా. నా పొరపాటు నేను సవరించుకుంటున్నా, మన్నింతురుగాక. సరే, ఏదైనా ఆ చివర భాగవత మహాత్మ్యం చెప్పారు పద్మపురాణంలో. అది కూడా చదివా. దాంట్లో కలికాలంలో భాగవతాన్ని ఏ రకంగా ధ్వంసం చేస్తారో ఇచ్చాడు. ఇంటింటా భాగవతం పారాయణ చేసి భాగవతాన్ని నీరుగా అర్చేస్తారని ఇచ్చాడు స్పష్టంగా. దయచేసి భాగవతం పారాయణకి మహిమలు మాయలు పెట్టి దాన్ని పాడు చేయకండి. భాగవతాన్ని ప్రతి వాళ్ళు తాత్పర్యాలతో సహా ఇంట్లో కూర్చుని రోజు 1 గంట సమయం కేటాయించి చదువుకుంటే ఎప్పటికైతే అప్పుడు అవుతుంది. మనకి జీవితం పట్ల అవగాహన కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, అన్ని సమస్యల్ని మనమే ఎదిరించగలుగుతాం. శ్రీకృష్ణ పరమాత్మ మన మనస్సులో కూర్చుంటాడు వచ్చి. శ్లోకాలు పారాయణ చేస్తే రాడు. దాన్ని అవగాహన చేసుకుని, అన్వయం చేసుకుని, ఆచరణ చేస్తే వస్తాడు. గ్రంథాలన్నీ పుట్టింది అందుకే. ఇలా జరుగుతుంది కలియుగంలో, ఈ మాయగాళ్ళు పుడతారని రాశాడు పద్మపురాణంలో. ఇంటింటా భాగవతాన్ని చదివేసేసి భాగవతాన్ని నీరు గార్చేస్తారు, భాగవత సారం దెబ్బతినిపోతుందని చెప్పాడు. ఎందుకంటే చదివేవాడికి అప్పటికే పశ్చాలు చదవడం వల్ల దాని మీద శ్రద్ధ లేదు, వినేవాళ్ళకి అది అక్కర్లేదు. తీర్థం కావాలి. వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఆయన అక్కడ కూర్చొని చదవడం వల్ల, ఆ తీర్థంలో అప్పుడప్పుడు వేలు ముంచుతూ ఉండడం వల్ల ఆయనలోంచి దివ్యశక్తి తీర్థంలోకి వస్తుందని, తీర్థంలోంచి ఆ దివ్యశక్తి వీరిలోకి వస్తుందని, తద్వారా పిల్లలు కలుగుతారని, ఉద్యోగాలు వస్తాయని, పెళ్లిళ్ళు అవుతాయని. అలా వస్తే మొత్తం గంగానది దగ్గర ఈయన కూర్చోబడి చదివించి అందులో వేలెట్టేద్దామండి, అభ్యంతరం లేదండి ఓ నది దగ్గర. ఇలాంటి మహిమలు మాయలు ప్రచారం చేసినంతకాలం హిందూ మతం ఉద్ధరింపబడదండి, పాతాళానికి వెళ్ళిపోతుందండి. నేను అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నా. అప్పుడు ఇతర మతాలకి మనకేం తేడా లేదు ఇక్కడ. ఇది జ్ఞానానికి, అవగాహనకి సంబంధించినటువంటి మతం తప్ప మూర్ఖాచరణకి సంబంధించిన మతం కాదండి ఇది. ఉపనిషత్ మతాన్ని పట్టుకొచ్చి ఉప్పు ఊరగాయ చేస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేవండి ఇక్కడ. చించుకుని మాట్లాడుతూ ఉంటామండి ప్రాణం పోయే వరకు. గ్రంథాల్లో ఉన్నది వేరు, ప్రజలకు చెబుతున్నది వేరు. అందుకే మూల గ్రంథాలు చదవండి అని మొత్తుకుంటున్నాను. ఎవరు చెప్పక్కల, మీకే తెలుస్తుంది. మీరు జ్ఞానులు అవుతారు. మీరు జ్ఞానులు అవ్వడం మాకు ఇష్టం లేక, మమ్మల్ని జ్ఞానులుగా అంగీకరించడం కోసం మేమేవో చెబుతాం. మీ కాళ్ళ మీద మీరు నిలబడడం ఇష్టం లేక మా కాళ్ళ మీద మీరు పడేలా చేస్తాం. ఇది మా మాయ. మా మాయకే పడిపోతున్న వాళ్ళు దేవుడు మాయకి పడరా? అంచేది ఖచ్చితంగా ఎవరి మటుకు వారు గ్రంథాలు చదవాల్సిందే. దీనికి యోగ్యత్వం నిమిత్తం లేదు, అందరూ చదవచ్చు. ఆడ మగ పెద్ద చిన్న, ఈ కులం ఆ కులం ఏ మాటలు మాట్లాడద్దు. కలియుగంలో అందరికీ అర్హత ఉంది, చదవాల్సిందే. రామాయణం, భారతం, భాగవతం అందరూ మూల గ్రంథాలు తాత్పర్యాలతో సహా చదవాల్సిందే. రోజుకు 1 గంట సమయం కేటాయించుకో. ఎంత అవకాశాన్ని బట్టి వాళ్ళు. ఏదో ఉద్యోగాలు చేసేవాళ్ళు వెంటనే కుదరకపోతే రాత్రి కుదరదా? పోనీ ఆదివారం కుదరదా? పదవి ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి 3 పూట్లా కుదురుతుంది, కుదిరించుకోవచ్చు. ఊరికే ఎక్కడికో వెళ్ళి ఆ హాల్లో ఈ హాల్లో కూర్చుని పేపర్ల ముందేసుకుని సొల్లు కబుర్లు చెప్పడం కంటే ఇది నయం కదండి. ఇంట్లో కూర్చుని చదువుకోవడం. ఇలా చేస్తే మనకు అన్నీ తెలుస్తాయి. లేకపోతే ఇదిగో మళ్ళీ ఇలాగే నెపోలియన్లు, హిట్లర్లు మళ్ళీ తయారవుతూ ఉంటారు. ఎన్ని రామాయణాలు, ఎన్ని భారతాలు, ఎన్ని భాగవతాలు, ఎన్ని చరిత్రలు పుట్టినా సరే. ఎందుకంటే వాటిని పారాయణ కోసం వినియోగిస్తున్నాం, కానీ పారాయణం కోసం మనం వినియోగించట్లా. అందుకే ఇక్కడ అడుగుతున్నాడు సందేహం కవి వీచిక, మనుషులన్న విచక్షణమెంత కలుగువారన్నదరు కాదే. మనుషులకి విచక్షణ ఉంటుందంటారు కదా.
ఏదైనా ఒక విషయాన్ని వింటే జంతువులు ఆలోచించకుండా మనిషి ఇంకోలా ఆలోచిస్తారు కదా. జంతువుకి ఏదైనా ఆహారం కనపడితే అది వాసన చూస్తుంది కుక్క, ఎందుకంటే దాని తినదగిందా కాదా అని చూస్తుంది, కానీ ఇది ఎవరిది అని ఆలోచించదు. ఆ విచక్షణ దానికి అనవసరం, తెలియదు కూడా. ఓ దున్నపోతుకి గడ్డి కనపడితే మేసేస్తుంది, ఇది ఏ రెడ్డి గారి గడ్డి అని దానికి అనవసరమైన విషయం అది. కానీ మనం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అక్కడ ఏదో టిఫిన్ బాక్స్ ఒకటి కనపడగానే తీసుకుని తినేస్తామా? అది అది ఎవరిదో మనకి తెలియకపోయినా మంది కాదని తెలుసుగా. ఈ విచక్షణ అండి. అలాగే ఓ గ్రంథం చదివాం, ఇది మనకు అన్వయిస్తుందా అన్వయించదా, ఇప్పుడు దీన్ని ఎలా ఆచరించాలి? ఆ కాలంలో చెప్పారు సరే, దీన్ని ఎలా ఆచరించాలి, ఇప్పుడు ఈ కాలంలో ఎలా పనికొస్తుంది? ఎందుకంటే పూర్వకాలం ధర్మాలు వేరు, ఈ కాలం వేరు. అవన్నీ ఇప్పుడు దించకూడదు, ప్రమాదం కూడా. పిచ్చాళ్ళు అయిపోతారు జనం. అలాగని అన్నీ వదిలేయకూడదు. ఆ ధర్మాలు అక్కడ చెప్పడంలో మౌలికంగా ఉద్దేశ్యం ఏమిటి, ఎందుకు చెప్పారు ఇది, ఆ స్ఫూర్తి కొనసాగితే చాలు. ఇంకో రూపంలో కొనసాగినా పర్వాలేదు, ఆ స్ఫూర్తి కొనసాగితే చాలు. కృతయుగం త్రేతాయుగంలో వేదములు, శాస్త్రములు, తపస్సు, యజ్ఞములు అవే ప్రమాణంగా ఉండేవి. ఈ భజన చేయడం అనేది అప్పుడు లేదు అసలు. కానీ కలియుగంలో భజన చాలా గొప్పది, అంతకుమించి చెయ్యలేరు. కానీ పల్లెటూళ్ళలో ఓ 10 మంది చేరి నామపారాయణం నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనక తం నమామి హరిం పరం. ఇది భాగవతంలో శ్లోకం అండి, ప్రక్షిప్తం కాదండి, నిక్షిప్తం అండి. కలియుగంలో అంతకుమించి చెయ్యలేరు. అంటే భగవత్ స్మరణ, భగవద్ధ్యానం అనే స్ఫూర్తి ఉందే. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చెప్పింది అదే. ఆ స్ఫూర్తి కొనసాగుతోంది, కానీ రూపం మార్చుకుంది, తప్పులేదు. ఇప్పుడు భజన చేయడం గొప్ప విషయం, నామ సంకీర్తనం ఏదో తెల్లారకట్ట చేస్తారు, అది అటు మంచివే. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఓ పెద్ద పెద్ద గొట్టాలు పెట్టి ఆర్భాటాలు చేయొద్దు. భజన చేసే చోట 10 మంది చేస్తే చాలు, వచ్చి కూర్చొని చేసుకుంటారు. మైకులు గొట్టాలు పెట్టేస్తే ఊళ్ళో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు అలా తయారయ్యారు, ఎవరిని ఏమనడానికి లేకుండా పోయింది. మన విశ్వాసం మనకి ఎంత ముఖ్యమో ఎదుటివాడి విశ్వాసం వాడికి అంతే ముఖ్యమండి. ఆ విశ్వాసాన్ని కూడా మనం గౌరవించాలండి. ప్రజాస్వామ్య దేశంలో వాడికి చాలా ఇబ్బందిగా ఉంది. మనం పెట్టకూడదు, అంత సౌండ్ పెట్టకూడదు, మైకులు పెట్టకూడదు. భజన జరిగే చోట మైకులు పెట్టకూడదు. ఎందుకంటే 10 మంది కలిసి భజన చేస్తుంటే అప్రయత్నంగా శబ్దం ఎక్కువే వస్తుంది, తక్కువేమీ రాదు, అది చాలు. ఇక మొత్తం ఊళ్ళో అందరికీ తెలవాల్సిన పని లేదు మనం భజన చేస్తున్నట్టు. ఇక్కడే చిత్తశుద్ధిని కోల్పోతున్నాం మనం. వేదపారాయణ చేస్తారు, మైక్ ఎందుకంటే అసలు వేదం మైకులో చదవకూడదండి బాబు, తప్పది. ఎందుకంటే అందరికీ బయలుదేరుతోంది ఒక అహం, ఏమిటంటే నా గొంతు వినపడాలి, ఫలానా అని చెప్పుకోవాలి. ఇది వెంటనే ఇంక వేదం ఎందుకు, ఇంకా భజన ఎందుకు? చిత్తశుద్ధి కోల్పోవడం అంటే ఇదే. ప్రక్రియ మంచిదే, కానీ చిత్తశుద్ధి లేదు. ప్రచారం కోసం చేస్తున్నాం మనం. ఇంకా అక్కడి నుంచి వింటారు, వినడం కోసం అనేది వచ్చాక ఎవరు విన్నారట? వారు విన్నారా? వారు వినాలండి. అది వాడు వినడం ఏదో గొప్ప, వాడు వీడికి ఫోన్ చేసి మెచ్చుకుంటే అది ఇంకా గొప్ప. ఎవరో వెంకట్రావు వినడం కోసం మనం మాట్లాడతామా? వాడి కోసం మనం పాడతామా? వాడికి యోగం ఉంటే వింటాడు, లేతే లేదు. ఏదో తల్లో తండ్రో గురువు వినాలని ఎవరన్నా అనుకుంటారు, పెద్దవాళ్ళు మనకు ఆశీర్వదిస్తారు అని ఏదో ఉంటుంది. అది కూడా చిన్నపిల్లలకు ఉంటుంది. ఎదుగుతున్న కొద్దీ ఈ వ్యామోహాలు పోవాలి, లేకపోతే విచక్షణ కోల్పోతున్నాం మనం. ఏది ఎందుకు జరుగుతుందో తెలియదు. అందరూ ఈవేళ పెద్ద పెద్ద గొట్టాలు పెట్టి హడావుడి చేస్తున్నాం. ఉత్సవాలు, ఊరేగింపులు, హడావుడి, ఆర్భాటం ఎక్కువైపోయింది. ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. ఎంత మూలని ఇల్లు తీసుకున్నా సరే. కావాలని ప్రశాంతత కోసం నేను హైదరాబాద్లో సైనిక్పూర్లో ఇల్లు తీసుకున్నాను 6 ఏళ్ల క్రితం. ప్రశాంతత కోసం, దూరంగా మూలకి, ఎవ్వడూ రాకూడదు. నా ఉద్దేశం అది. నేను వెళ్ళదలుచున్నో నేను ఎలాగో అలా పెడతాను. ఊరికే 10 మంది రావద్దు. అస్తమాని దర్శనాలు, ఆశీర్వచనాలు కుదరవు, సమయం వృధా ఇదంతా అని తీసుకుంటే అవి పక్కనట్టండి. అవి పెద్ద ఇబ్బందిగా లేవు. నాకు ఖచ్చితంగా నా నిబంధనల ప్రకారం నేను ఉంటాను కాబట్టి నన్ను ఆ విషయంలో ఇబ్బంది పెట్టలేరు. నేను రావద్దని చెప్పేస్తాను. అత్యవసరమైన పని ఉంటే తప్ప ఇంటికి రమ్మనే సమస్య లేదు. ఊరికే దర్శనం కోసం నమస్కారం, టీవీలో చూసింది కూడా దర్శనమే, అంతకంటే ఏం లేదు. లేదా సభలో చూడొచ్చు. కొంతమంది అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నానండి. టీవీ ముఖంగా నాకు అనంతంగా ఉన్న అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నా నేను టీవీ ద్వారానే. నన్ను వ్యక్తిగతంగా చూడాలి అనుకున్న వాళ్ళు సభలో చూడండి, ఇంటికి వచ్చి దర్శిద్దామని ప్రయత్నం చేయకండి. వీలయ్యే విషయం కాదు అది.
నాకు నెలలో 4-5 రోజులు విశ్రాంతి దొరుకుతోంది. అది నా ఇంట్లో నేను ఏకాంతంగా గడపలో ఓ కాంత ఎలాగూ ఉంది అక్కడ. చాలు. ఆ ఏకాంతంలో మమ్మల్ని నేను కాస్త ఇంక ఎవరో రావడం 2-3 గంటలు కూర్చోవడం, పళ్ళు ఫలాలు పారితోషికాలు చర్చలు, ఈ అనవసరం ఇవన్నీ. దీనివల్ల ఏదో ఏమి రాదు. ఇంటి దగ్గర కూర్చుని అంతకంటే నిజంగా నేను సంతోషించాలని నేను ఏ పుస్తకాలు ప్రత్యేకంగా చదవమని చెబుతున్నానో ఈ సమయం దానికి కేటాయించండి దయచేసి. మీరు చదవండి. మీరు వృద్ధిలోకి రావడం నాకు కావాలి. మీ అంతటా మీరు జ్ఞానులు కావాలి. మా కాళ్ళ మీద పడ్డం కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. నా తాపత్రయం వల్ల అదే. ఇంకొక మాట చెబుతున్నానండి, వ్యక్తిగతంగా చూడాలని ఉంటుందండి సహజంగా. అది సభలో చేయండి. నా వెబ్సైట్ ఉంది స్పష్టంగా, శ్రీగరికపాటి.com వెబ్సైట్ ఉంది. అందులో నెలసరిగా కార్యక్రమాలు రాసి ఉంటాయి. 1వ తారీఖు నుంచి ఎక్కడో నేను 10-12 సభల మించి నేను ఒప్పుకోను అసలు. నాకు నియమం ఉంది. మిగిలినవన్నీ షూటింగ్లు ఉంటాయి. ఆ ఒప్పుకున్నవి 10, 12, 15 అందులో ఉంటాయి. తేదీ, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు కార్యకర్త ఎవరు, వారి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. అక్కడికి వచ్చి కలవచ్చు, చూసి నమస్కారం పెట్టుకోవచ్చు, లేకపోతే మాట్లాడవచ్చు. అయిపోయింది. ఇక అంతే. వ్యక్తిగతంగా టీవీలో చూసాను, వ్యక్తిగా అక్కడ చూసాం కదా, చాలు. ఇంకా ఇక మా ఇంటికి మీరు రండి, మీ ఇంటికి మేము వస్తాం, ఈ రెండూ కూడా సమయం వృధా ప్రక్రియలే. ఎంతమంది ఏళ్లకి మేము రాగలం, ఎంతమంది వస్తే తట్టుకుని మాట్లాడగలం. ఏదో ఒక ప్రణాళిక వేసుకుని రకరకాల గ్రంథాలన్నీ చదవబట్టే కదండి ఇంత సమన్వయం చేసి మాట్లాడుతున్నాం. ఇది మాకు మిగలాలి కదా. ఈ జ్ఞానం మాకు మిగలాలి అంటే ఇబ్బంది పెట్టకూడదు. ఎక్కడో కలుస్తాం, ఎప్పుడప్పుడు మాట్లాడతాం, చాలు 2 నిమిషాలు. అంతకు మించిన అనుబంధాలు ఇంకా తేనెపాకంలాగా అంటుకోకల్లా. అవి రకరకాల ఇబ్బందులు కారణాలు అవుతాయి. అక్కడ మళ్ళీ అహంకారాలు పెరిగిపోతూ ఉంటాయి. వీరు వారికి సన్నిహితులట, వీరు వారికి దగ్గరట, వారు చెప్తే వీరు వింటారట, వారిని కార్యక్రమానికి పిలవాలంటే వారికి చెప్పాలట. నా వరకు ఎటువంటి ఏజెంట్లు సన్నిహితులు రాష్ట్రం మొత్తం మీద లేరు. నాకు నేనే ఏజెంట్, నాకు నేనే సన్నిహితుడు. నేను ఏం కావాలన్నా నాతో మాట్లాడమే. సాయంత్రం 4 నుంచి 5 మాత్రమే. అంతే. నేనే మాట్లాడతాను స్వయం. నాకు ఎవ్వరు వారిని పట్టుకుంటే వీరు దొరుకుతారు, ఎవరిని పట్టుకోరు. నాకు కావలసిన వాడు భగవంతుడు, వాడే దొరకట్లేదు నాకు. ఎవరిని పట్టుకున్నా నేను దొరకను, నన్ను పట్టుకోవాల్సింది. నాకు సమయం ఉంటేనే. ఇంక 2వ మాట లేదు ఇక్కడ. ఎందుకంటే నాకు భాగవతం వంట పట్టింది. నేను పారాయణ కోసం చదవాలా, బతుకు బాగుపడడం కోసం చదివాను. నేను బాగానే ఉన్నాను. ఇలాగే ఉంటే మీరు బాగుంటారు. నాకు కావాల్సింది అది. ఈ విచక్షణ అంటే ఇదేనండి. దానికోసమే ఇంత చెబుతున్నాను నేను. ఓ గ్రంథం చదివాం, ఓ కథ చదివాం, దాని నుంచి మనం ఏం గ్రహించాం? విచక్షణ అంటే అది. విశ్లేషణ ఎవరికి వారు చేసుకోవచ్చు. మనుషులకి విచక్షణ ఉంటుంది కదయ్యా. ఒక్క క్షణం విరామంలోనైనా చదివిన కథ గురించి విచక్షణగా ఆలోచించరా? మళ్ళీ కోతిలో పడిపోతారే అంది. అన్న విని వీచిక మనుజులన్న విచక్షణమెంతో కల్గువారనెదరుగాది ఏమిది తమంతట కన్నుల చూచుచుండియున్ మనసును పట్టలేక అవమానములన్బడుచుందురేల అనన్. తమంత తాము కళ్ళతో చూస్తూ కూడా ప్రపంచంలో విషయాలని రోజు వార్తాపత్రికల్లో చదువుతూ, టీవీల్లో ప్రత్యక్షంగా చూస్తూ, పైగా కొన్ని టీవీల వారి దయ వల్ల పదే చూస్తూ ఇంకా గ్రహించరేమిటి? మనసును పట్టలేక అవమానములను పడుచుందురేలా. మళ్ళీ ఆ తప్పులే తాము చేస్తారు, తాము అవమానంలో పడిపోతారు, తాము గోతులో పడిపోతారు. అంటే నిజానికి వేస్తున్న ప్రశ్నలోనే సమాధానం ఉంది చూడండి. మనసును పట్టలేక అవమానములను పడుచుందురేల అనన్. అందులోనే ఉంది సమాధానం. మనసును గట్టలేక. అంటే మనం అంతా చేయవలసిన సాధన ఏమిటంటే ఏకాంతంగా మనం ఒక్కళ్ళమే కూర్చుని మనస్సు ఎలా ఆలోచిస్తోంది, ఏం ఆలోచిస్తోంది దాన్ని గమనించాలి. అప్పుడు ఈ ఆలోచనలో ఎన్ని అనవసరమో మనకు అర్థమైపోతాయి. ఆలోచించడం మానేస్తాం. ఆ ఆలోచించడం మానేయడమే అధ్యాత్మ తత్వం. ఎప్పుడు ఆలోచన ఆగిపోయిందో అక్కడ ఆలోచనలు ఉంటాయి, మన లోచనాలు ఉండవు. మన లోచనాలతో చూస్తున్నంతసేపు ఈ మాయ ప్రపంచం కనపడుతుంది. ఈ లోచనాలు ఆగిపోయి ఆలోచనంతో చూడడం మొదలు పెడితే బ్రహ్మసత్యం జగన్మిథ్య అర్థమైపోతుంది. ఇంకా దేని గురించి మనం తాపత్రయపడక్కల. హాయిగా నిరాధార నిరంజన పశుపతి గోత్రస్య అలాగే ఉంటామండి. వెనక చెప్పుకున్న పురుషోత్తం భట్టు కథలో కేవలం చెరువులో స్నానం చేసి గుళ్ళో ప్రసాదం తిని 2 పంచలతో జీవితం గడిపేసిన నిరాడంబర జీవితాన్ని గడిపేస్తాం. ఏవో ఉంటే మనకు అక్కర్లేదేమని. ఉంటే పోతాయి. అందుకే చెబుతుంది ఇప్పుడు వీని తెలి నురువు బిందువుల వింతగన వితరంగమిట్లేనే.
తరంగం నవ్విందిట. ఎందుకు నవ్వింది? నీ ప్రశ్నలోనే ఉందయ్యా సమాధానం. మనసును పట్టలేక అవమానములను పడుచుందురే అలా అంటావు. ఆ మాటలో లేదు, నన్ను అడుగుతున్నావు. ఇంకో 4 పద్యాలు పాడిద్దామని తప్పితే మనసును పట్టలేక అదే ఉంది అక్కడ. అంచేది ఇప్పుడు తరంగం సమాధానం ఎలా చెప్పాలంటే మనసును పట్టడం ఎలాగో చెప్పాలి. అది చెబుతుంది. ఎందుకు పట్టలేకపోతున్నాడో చెబుతుంది. మళ్ళీ మనసును పట్టలేక అని ఆవిడ చెబితే ఇంకెందుకు? మనసును ఎందుకు కట్టుకోలేకపోతున్నాం? ఏది మనస్సు? ఎలా ఉంటుంది అది? ఎందుకు మన ఇబ్బంది పెడుతుంది? అదిగా సమాధానం. ఒక తెలి నురువు బిందువుల నవ్వింది. ఒక నవ్వితే అది తరంగం రూపం కాబట్టి ఆ పైన వచ్చేటువంటి నురుగు బిందువులే నవ్వు. విని తెలి నురువు బిందువుల వింతగా నవ్వి తరంగమిట్లనే ఎవరికి వారు వేరను చునించడి సంకుచిత స్వభావముల్ చివరలు చేరుదాక కవిశేఖర మానవులందు స్పర్ధలున్రవులుట క్రోధలోభములు రాజ్యములేలుట బుద్ధి నాశమై చివరకు కాలగర్భమున చేరుట తప్పదు గొప్పలేటికిన్. ఒక్క దెబ్బలో తేల్చింది మనం అన్వయించుకోగలిగితే. ఎందువల్ల మన మనస్సును పట్టలేకపోతున్నాము అంటే ఎవరికి వారు వేరను చూనించడి సంకుచిత స్వభావములు చివరకు చేరకున్న. వారు వేరు, మనం వేరు, వీరు వేరు, వారు వేరు, వీరు స్త్రీలు, వీరు పురుషులు, వీరికి నియమాలు వేరు, వారికి నియమాలు వేరు, వీరి కులం, వారా కులం, వీరు గొప్ప వేరు, వారు తక్కువ వేరు, వీరు డబ్బున్నవాళ్ళు, వీరు లేనివాళ్ళు, వీరు వేరు, వారు వేరు. వెరసి నేను వేరు, నువ్వు వేరు. ఈ వేరు వేరు అనే ద్వైత భావం ఎప్పుడైతే ఎక్కువైపోయిందో తగాదాలు ఎక్కువైపోతాయి. అంచేత సమస్త తగాదాలు సమసిపోవడానికి అద్వైతం ఒక్కటే శరణ్యం. ఉన్నదంతా ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే, దాని గురించే 10 మంది 10 రకాలుగా చెప్పారు. కొట్టుకోవలసిన అవసరం లేదు. ఎవరి ఆరాధన వారికి ఉంటుంది, ఎవరి ఆరాధన విధానం వారికి ఉంటుంది. ఏదైనా చివరికి అక్కడికి చేరాల్సిందే. ఏ సంప్రదాయం ఎంత గొప్ప సంప్రదాయం అని మనం అనుకుంటున్నదైనా ఒకప్పుడు లేనిదే తర్వాత ఏర్పడింది, తర్వాత ఎప్పుడో మళ్ళీ ఉండనిదే. ఏ సంప్రదాయాలు మిగలవు, అన్నీ పోతాయి, మళ్ళీ మారుతూ ఉంటాయి, రూపం మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఆ రూపం మారేసరికి మనం కంగారు పడిపోతాం. ఇదివరకున్న రూపంలో లేదని ఉండదు. ఇదివరకున్న రూపంలో మన శరీరమే లేదు, సంప్రదాయం ఎలా ఉంటుందండి? అర్థం లేని మాట. ఇదివరకు కొందరు దేవతలను ఆరాధించేవారు, ఇప్పుడు వాళ్ళని పట్టించుకోవట్లేదండి, వేరే వాళ్ళని ఆరాధిస్తున్నారు. అసలు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకోవడమే పెద్ద అజ్ఞానం. ఆ అజ్ఞానం పోగొట్టుకుంటే మనకి గొడవ లేదు. ఇంకా ఏ శరీరము ఉన్న రూపంలో లేదు. నిన్న ఉన్నట్టుగా ఇవాళ లేవండి. నిన్న ఒక ఫోటో తీయండి, ఇవాళ ఒక ఫోటో తీయండి, పూర్తిగా నిలువుటెత్తు ఫోటో, తేడా కనపడిపోతుంది. చాలా తేడా ఉంటుంది. ఓ ఏడాదాకి తీస్తే ఇంకా తేడా ఉంటుంది. 10 ఏళ్ళకి తీస్తే మనమే గుర్తుపట్టలేము. మరి 10 ఏళ్ల క్రితం మనకి ఇప్పటికీ మనకి తేడా ఉన్నప్పుడు 1000 ఏళ్ల క్రితం ఆరాధన విధానం ఇప్పుడు ఉంటుందా? ఎందుకు ఉంటుంది? మారడం సహజం. మనం మారలేక ఏడుస్తున్నాం ఇక్కడ. దానికి అంత బాధ ఎందుకు? వాడు పద్ధతిలో వాడు చేసుకుంటాడు. ఈయన లోకానికి నష్టం జరిగితే మాట్లాడవచ్చు. దానివల్ల కొత్తగా పాటిస్తున్న సంప్రదాయం వల్ల నష్టం ఉంటే మాట్లాడవచ్చు. ఆ నష్టం లేకుండా సంప్రదాయం మారింది అన్నది మారుతూనే ఉంటాయి. మనం ఏది గొప్ప సంప్రదాయం అనుకుంటున్నామో అది కూడా ఒకప్పుడు లేదండి, తర్వాత వచ్చిందండి. చరిత్ర పరిశీలించుకుంటే తెలుస్తుంది. ఎందుకు వస్తుంది ఇది అంటే మనం కొన్ని సంప్రదాయాలకి, కొన్ని ఆలోచనలకి, కొన్ని పద్ధతులకి మనం కట్టుబడి ఉన్నాం. అవి ఇతరులు పాటించకపోయేసరికి మనకి బాధ వచ్చేస్తుంది. ఎందువల్ల వస్తుంది? ఎవరికి వారు వేరనుచు నేను చూట. వారు వేరే, మనం వేరే. ఈ దేవతలు వేరే, ఆ దేవతలు వేరే. ఈ పద్ధతి వేరే, ఆ పద్ధతి వేరే. మన పద్ధతే గొప్పది, ఎందుకంటే అది మనం కాబట్టి. మన ఇంకో మతంలో పుట్టుంటే, ఇంకో పద్ధతిలో పుట్టుంటే అప్పుడు అది గొప్పది. ఇంకా మత కలహాలకపోతే దేశంలో ఏముంటాయి? ఇది సంకుచిత స్వభావం, కుంచుకుపోయి ఆలోచించడం. ఇవి చివరలు చేరుదాకా, వీటికి అంతిమ స్థితి కలిగే వరకు మనుషుల్లో ఈ మనస్సును కట్టుకోవడం సాధ్యం కాదయ్యా. ఈ మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుతుంది. వైవిధ్యం అంటే వివిధ. వివిధ అనే శబ్దం నుంచి వైవిధ్యం వచ్చింది. అంటే వెరైటీ. పొద్దున కాఫీ తాగుతామండి, సాయంత్రం టీ తాగుతాం, అది వెరైటీ, అది వైవిధ్యం. అందులో వైరుధ్యం ఏం లేదు. మళ్ళీ 23.5 గంటల్లో కలుద్దాం.